మహర్షి ఇలా చెప్పసాగాడు. ఒకసారి నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి, దేవతలందరిలో నీవే సర్వాధికారివి, నీకన్నా పైన ఎవరు లేరు కదా అన్నాడు. దానికి బ్రహ్మ నవ్వుతూ, నారదా, నేను స్వతంత్రుడను కాను. ఈ సృష్టికి కారణం ఆ విష్ణుమాయ. ఆయన అంతా నిండి ఉన్నాడు. ఆయన మహిమ ఎవరూ తెలుసుకోలేరు అని శ్రీహరి లీలలు ఇలా చెప్పాడు. శ్రీహరి లీలలు అవతారం వర్ణన. ప్రాపంచిక విషయాలు వినడం వల్ల వ్యర్థమైన చెవులు శ్రీహరి గాథలు విని ధన్యమవుతాయి. హిరణ్యాక్షకుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో వేశాడు. శ్రీహరి యజ్ఞ వరాహ అవతారం ధరించి అతనిని సంహరించి లోకరక్షణ గావించాడు. తరువాత యజ్ఞుడుగా అవతరించి లోకాల బాధలు తగ్గించి స్వయంభువ మనువుచే కీర్తించబడ్డాడు. తర్వాత కర్దమ ప్రజాపతికి, దేవహూతికి కపిలుడు